హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఈరోజు రాత్రి 11:30, 12 గంటల నుండి మనకు ఈరోజు రాత్రి భారీ వర్షాలు అయితే నమోదయ్యాయండి. అయితే ఈరోజు రాత్రి మనకు గాలులతో, ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి అప్డేట్ అయితే ఉంది. అయితే మనకు ఈ వర్షాలనేవి మనకు ఏ జిల్లాల్లో ముఖ్యంగా కురవబోతున్నాయి, ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలైతే మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన చూపించి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానెల్‌ని కూడా ఫాలో అవుతుండండి. అలాగే ఈ ఈ వీడియోని కూడా లైక్ చేసి తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇదండి చూసుకున్నట్లయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక మనం సోమవారం పరంగా చూసుకున్నట్లయితే రాత్రి పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో దుమ్ము దులిపేసింది వర్షము. ఇక మనకు పక్క రాష్ట్రమైనటువంటి హైదరాబాద్లో కూడా ఇక్కడ మనకు చాలా వర్షం అనేది కురిసే అవకాశం ఉంది. ఇక్కడ పక్క రాష్ట్రమైనటువంటి జగిత్యాల, ఆసిఫాబాద్ ఇక్కడ కూడా మంచి వర్షాలు అయితే నిన్నైతే పడ్డాయి. ఇక మనం ఈరోజు పరంగా చూసుకున్నట్లయితే ఇక మన యొక్క ఏపీలో కూడా అయితే నిన్న నైట్ అయితే చాలా వరకు నెల్లూరు జిల్లా కానివచ్చు, తిరుపతి జిల్లా, ఇక మనకు వేరే ప్రాంతాల్లో కడప జిల్లాలో కూడా చాలా వర్షం అయితే నమోదై పడుతూ ఉంది. ఇక ఈరోజు పరంగా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎస్డిఎంఏ హెచ్చరికలు అయితే ప్రకారం శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, అలాగే పోలవరం ప్రాంతము, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మనకు మోస్తారు వర్షాలు పడవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే ఈ వర్షాలు పడేటప్పుడు మనకు గాలి కూడా ఉండబోతుంది. అయితే ఈ గాలి చూసుకున్నట్లయితే 40 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్లు లేదా 60 కిలోమీటర్ల మధ్య అయితే ఈ గాలి అనేది ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ సమయంలో రైతులు పొలాల్లో పనిచేసేటటువంటి కూలీలు, పశు కాపరులు చెట్ల కింద కానివచ్చు, అలాగే విద్యుత్ స్తంభాల కింద కానివచ్చు ఉండకూడదు. దూరంగా సురక్షిత ప్రాంతాల్లో అయితే ఆశ్రయం పొందాలని చెప్పేసి కూడా అధికారులు అయితే చెబుతున్నారు. హెచ్చరికలు అయితే జారీ చేశారు. వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచిపోయే ప్రమాదం అయితే ఉన్నందున వాహనదారులు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఈరోజు రాత్రి మనకి ఏంటంటే ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ఉండబోతున్నాయి. అయితే మనకు మార్నింగ్ ఏంటంటే ఎండ ఉంటుంది. సో మన ఎండతో పాటు మబ్బులు కమ్ముకోవడం, సో ఈ విధంగా ఉంటుంది. వన్స్ మనకు నైట్ అయిన తర్వాత మనకు క్లైమేట్ మారి, సో ఈ గాలి ప్లస్ ఏంటంటే వర్షము ప్లస్ ఏంటంటే మనకు ఉరుములు, పిడుగులు పడడము, సో ఈ విధంగా ఎఫెక్ట్ అనేది క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ప్రజలు జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే మధ్యాహ్నం నుంచే క్లైమేట్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు ఏదైతే నేను జిల్లాలు చెప్పానో ఆ జిల్లాల్లో మనకు మారుతుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ మీరు పొందాలంటే వెంటనే ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.